హమాస్ తీవ్రవాదులు కానీ ప్రపంచ ఉగ్రవాదులు మైండ్ గేమ్ బాగా నడుపుతున్నారు. ఎట్లా అంటే సోషల్ మీడియాని అడ్డు పెట్టుకుని లేకపోతే టీవీ ఛానల్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు పంపించే వీడియోలు వీళ్ళు తామే కనుక్కున్నట్టుగా ప్రొజెక్ట్ చేసేస్తారు. దాన్ని అడ్డు పెట్టేసుకుని ప్రపంచ దేశాలు ఒకరినొకరు కొట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్రిటన్ పార్లమెంటులో ఒక ఎంపీ ఒక వీడియోని చూపించాడు. ఏంటి ఆ వీడియో అంటే, ఒక అతను తెల్ల ఫ్లాగ్ పట్టుకుని వస్తుంటే అతన్ని కాల్ చేశారు, అది బ్రిటన్ సైన్యం చేసినటువంటి అది ఇజ్రాయెల్ వాళ్ళు చేసింది అనేది పెట్టి ఎట్లాంటి ఇజ్రాయెల్కే మనం సపోర్ట్ చేసేది అంటూ నిలదీశాడు. వాస్తవంగా ఆ వీడియో ఆల్రెడీ ఇజ్రాయెల్ ముందుకు వచ్చినప్పుడు ఇజ్రాయెల్ చెప్పింది, తెల్ల జెండా పట్టుకుని వచ్చినోడిని మేము ఎప్పుడు చంపాం, అది ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన హమాస్ తీవ్రవాదులే అట్లాంటి ఒక వీడియోని తయారు చేసి వదిలిపెడుతున్నారు, వాళ్ళు మైండ్ గేమ్ నడుపుతున్నారు అన్నటువంటి. హమాస్ తీవ్రవాదులు ఏం చేస్తున్నారు, మొన్న కూడా చూసాం కదా, వాళ్ళే ఒక శవాన్ని ఊరేగించుతున్నట్టు తీసుకెళ్తారు, వాళ్ళే ఒక మిస్సైల్ అటాక్ చేసేసుకుంటారు, అయ్యయ్యో అక్కడ శవాల మీద కూడా దాడి చేస్తున్నారని చూపెడతారు, ఆ తర్వాతన ఎవరిదో వాళ్ళు లేచి వెళ్ళిపోతారు. అంటే అట్లాంటి ఒక ఆర్టిఫిషియల్ వీడియోలు తయారు చేసి నటించే వీడియోలు తయారు చేసి తద్వారా ప్రపంచం దృష్టిలో అయ్యయ్యో అన్యాయం జరిగిపోతుంది అనేటువంటి నాటకాలు చూపెడుతున్నారు. వాళ్ళ చేతుల్లో ఉన్న బందీల్ని మాత్రం ఈ రోజు వరకు విజువల్ చూపించరు. అది అక్కడ జరుగుతున్న దారుణం. ఇక్కడ మనం మేధావులు అని చెప్పుకోవడం కోసం అని పార్లమెంటులో కూర్చుని సొల్లిగార్చుకునే సొంగగార్చుకునే ఎదవలు ఉంటుంటారు.